బ్రేకప్ అయిన వెంటనే హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? ఓ సుదీప్, నిన్ను అనవసరంగా ప్రేమించింది నేను. ఏమైంది ఇప్పుడు? ప్రాబ్లం అంతా బాగానే ఉంది. నేను రాత్రి కూడా కలిసాం మనం. ఇదంతా కాదు, నువ్వేదో ఒకటి చేయి, నన్ను పెళ్లి చేసుకో అంతే. ఏదో ఒకటి చేయాలా, పెళ్లి చేసుకోవాలా? కరెక్ట్ చెప్తే నా గుండెలో 4 గదులు నువ్వే ఉన్నావు తెలుసా? ఏంటి గుండెల్లో గదులు ఉంటాయా? ఈ తెలియక ఆడికిడికి ఫోన్ చేస్తున్నా రూమ్ కావాలని. మా అన్నయ్య పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? నీకు 3వ నెల అని చెప్పని అబద్ధం చెప్పు. అది అబద్ధం అని ఇంట్లో తెలిసిపోతే నిజం చేసేద్దాం. హ? అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. వచ్చి మా అన్నయ్యని మన పెళ్లికి ఒప్పించాలి. మీ అన్నల దగ్గర తీసుకెళ్ళు, వాళ్ళు నేను ఒప్పిస్తాను. సరేరా. నేను ఎదవండి. నేను ఎదవనానండి. నిన్న నాకు అవమానం జరిగింది. ఏమైందన్నా? మొన్నటి వరకు చెప్పుతో కొట్టే వాళ్ళను జస్ట్ చేతు కొట్టి వెళ్ళిపోతున్నారు అంతేరా? ఇది నాకు జరిగిన అవమానం కంటే పెద్ద అవమానం అనేది. నీకేం జరిగింది? మొహం మీద ఉమ్మేసే వాళ్ళు జస్ట్ చీ అంటున్నారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇంతకి తమ్ముడు ఎక్కడా? తమ్ముడు పెద్దయ్యా రే. మీకు విషయం చెప్పాలన్నయ్య. ఏంటది? నేను డిగ్రీ స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చానన్నయ్య. ఇది అసలు మన తమ్ముడేనా? మన వంశం ఎలాంటి వంశారా? 1వ తరగతిరా నేను. నేను ఆఫే చదివా 1వ తరగతి. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీకు విషయం చెప్పాలన్నయ్య. ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నయ్య. ఆ అమ్మాయి చేత చీ అనిపించుకోవాలి కానీ ప్రేమించాలేంట్రా? మీకు అలవాటు కానీ నాకు కాదు కదా అన్నయ్య. తమ్ముడు ఎవరు అమ్మాయి వస్తుంది చూడు ఇప్పుడు చీచి అనిపించుకుంటాం చూడు అమ్మాయితో మేము. లేకపోతే అసలు ఎక్కడ పని అక్కడే ఉంటది. చీచీ అనిపించుకోవాలన్న మనకే చీచీ అనిపించిందంటే ఇది మామూలు చీచీ కాదు. ఇంత ముందుండే పని మనిషి ఎందుకు మానేసింది? మా అన్నయ్య పని మనిషిని సొంత మనిషిలా ఫీల్ అయ్యాడు, అందుకు మానేసింది. నన్ను కూడా అలాగే ఫీల్ అవుతారా? చెల్లెని పిలు. చెల్లెమ్మా, అనిల్ కృష్ణ రామ్మా. చెల్లెమ్మా ఎవరమ్మా? అన్నయ్య, నేను ప్రేమించింది ఇతన్నే. ఈయన్నా ఏం చూసి ప్రేమించావు అమ్మాయిని? అలా అనొద్దు సార్, మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్. అసలు చేసినవన్నీ ఎప్పుడైనా చెప్పేవారా మాకు? మీ చెల్లి లోపల పంపిస్తే మనం మాట్లాడుకుందాం సార్. నువ్వు లోపలికి వెళ్ళమా. ఏరా మా చెల్లిని ఏం పెట్టి పోషిస్తావు? అవసరమైతే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదన్నా వీడియోస్ బ్లాక్స్ చేసుకుంటాను సార్. ఒరే దానికి బ్లాక్ చేసుకోవడం ఎందుకురా? నీ వీడియోస్ చాలా రిలీజ్ చేసుకో సరిపోతాయి. మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. నా జుట్టు కొంచెం మర్దనా చేయి కొద్దిసేపు. ఏ స్టేజ్కి వచ్చావు అబ్బా? చేయి నొక్కు. ఇంకక్కడ జాలే కానీ ఇట్రా ఈ మోకాలు చూసావా? కావాలని కిందకు వచ్చేస్తాడు మనల్ని బ్యాట్ చేయడానికి. ఇంకేం చేయాలో చెప్పండి సార్. మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే అక్కడ చూసా కదా? చూశాను సార్. మందే 10 ఎకరాలు ఉంది. ఇల్లు దున్ని విత్తనాలు వేసి పంట పండించే. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం. ధాన్యం పండించమంటే ధర్మాకోల్ పాలు తాడుకుంటున్నావు నువ్వు. అక్కడికి వెళ్ళి పాలు పిండి పట్టరా. మామూలుగా 6 లీటర్లు వస్తాయి, నువ్వు చేస్తే 12 రావాలి. దున్నపోతుకి ఏం పిండుతున్నావు అక్కడ నువ్వు? మీరు చెప్పిన అన్ని చేశాను కదా సార్. అక్కడ బట్టలు చూసారా వెళ్ళి? తెల్లగా ఉతికేవా? ఇదేంటి ఎలాగ ఉంది కలర్ ఇది? సారీ సార్. ఇప్పుడు నీకేం కావాలి? సార్ మీ చెల్లి కావాలి సార్. ఇచ్చి పెళ్లి చేస్తే వెళ్ళిపోతాను సార్ నేను. చెల్లికి పెళ్లి అయింది ఆల్రెడీ. మీ చెల్లి భర్తను చూపించండి, అప్పుడు నమ్ముతాను. అడుగో రారా. నువ్వు నిజంగా మా బావగారితో పోటీలో గెలిస్తే మా చెల్లి నీకే ఇస్తాం. వాళ్ళలాగా అనర్గళంగా డైలాగులు చెప్పాలి ఆపుకుంటా. హ్యాష్ వాళ్ళలాగా చెప్పాలి. నువ్వు కానీ ఈసారి చెప్పాను ఓడిపోయినట్లే. బావగారు ఉడదలం లేగు. పాలలో కల్తీ జరిగి 40 మంది చనిపోయి. అయ్యా ఇది పరిస్థితి అంటే నువ్వు పోలీస్. ఒక మహిళ కలిసి 4 కలిసి రేప్ చేస్తే అయ్యా ఇది పరిస్థితి అంటే నువ్వు లేకదు. నువ్వు చెప్పు.
పాలల్లో కల్తీ జరిగితే అయ్యా ఇది పరిస్థితి అంటే నో పోలీస్. నలుగురు కలిసి ఒక అబ్బాయిని రేప్ చేస్తే అయ్యా ఇది పరిస్థితి అంటే నో పోలీస్. రే నువ్వు నాకు నచ్చదు, వెళ్ళిపో. లేదు ఇంకోటి. ఈ చుట్టుపక్కల కనిపించే బాగోదు, అర్థమైందా? అయినా మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఎంత ఇష్టం? నాకు 3 అన్నయ్యలు ఉన్నారని చెప్పగానే నేను ఉదయం లేచి తినేటప్పుడు మీ పేరు మీద ఒక ముద్ద, మీ పేరు మీద ఒక ముద్ద, మీ పేరు మీద ఒక ముద్ద పెడతాను సార్. పొద్దున మా పేరు ముద్ద తిని ఇలా కాదురా, ఫినిషింగ్ ఫినిషింగ్ ఫినిషింగ్. వెళ్ళిపోతాను సార్. ఫినిషింగ్. నువ్వు బయట ఎక్కడ వెళ్ళరా, నువ్వు వెళ్ళరా. చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది మనసున నేర్పెను బంగారం. మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? మన కడి షాప్ కి వెళ్ళాను, కట్ చేస్తుంటే ఎంచక్క నిద్ర పట్టేసింది తెలుసా నాకు. నీ పాటికి నువ్వు నిద్రపోయావు, ఎంత వరకు కట్ చేయాలో చెప్పలేదు. వాడు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మొన్న చల్లగాలికి లుంగి కట్టుకొని బయటికి ఇలా లుంగి ఊపుకుంటూ వస్తుంటే పక్కింటి ఆంటీ చూసి సిగ్గుపడింది తెలుసా. ఆవిడ చూసి ఉంటది, గాలి తప్ప ఏం లేదేంటని. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంట్రా? లైఫ్ ఫిలాసఫీ ఏం లేదురా, అన్నని ద్రాక్షలు పుల్లన ఆకాశానికి నిచ్చినేయకూడదు. ఫ్యాషన్లో కూడా నాకు అందరినీ పెడతారేంట్రా మీరు? సరేరా, ఇవన్నీ కాదు. నిన్న ఒక అమ్మాయిని చూశాను రా, కానీ ఆ అమ్మాయి వెనక నుంచి చూస్తేనే అంత బాగుందంటే ఫ్రంట్ నుంచి చూస్తే ఇంకెంత బాగుంటుందో. నాకు తెలుసా నా అమ్మాయి ఎక్కడ ఉంటుందో? ఎక్కడ? హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో. లేడీస్ హాస్టల్కి వెళ్దాం. ఎవరో వార్డెన్ ఎవరు ఎక్కడ? అమ్మమ్మ మీరేనా వార్డెను? అమ్మమ్మ అదేంట్రా అమ్మమ్మ, నీ అబ్బా నీ అబ్బా. అమ్మా మీ పేరేంటమ్మా? జ్యోతి, శివజ్యోతి. ఈ హాస్టల్ వార్డెన్ ఎవరో లోకల్ కాకలు ఆంటీ. ఒరే ఆంటీ కాదు, అది లోకల్ కాకున్నది. 5 మంది కూర్చొని వేరే వాళ్ళని చెడుగు మాట దాన్ని లోకల్ కావాలి సంస్కారం వేసుకున్న. మీ గురించి ఒక పాట. మువ్వల్లే లోకుల్ కాకుల్ నీ సౌందర్య ఎస్ఆర్ నగర్, కళ్యాణ్ నగర్, మోతీ నగర్, బోరమండ. ఎస్ఆర్ నో. హలో, మీ లేడీస్ హాస్టల్ గురించి చెప్పండి మాకు. అంటే నువ్వు ఆంటీ పుట్టిన అమ్మ. అరే ఏంట్రా ఇది? నీకమ్మ నాకు ఆంటీ. నీ పేమెంట్ ఎంత? మైకి సిరేస్తే 1,00,000. ఇది ఒక మైకు, నువ్వు ఒక నా పేరు చెప్పుకొని సెల్ఫీ తీసుకొని రే కష్టపడి పని చేసుకుని రా. మొహంలో కష్టపడి నా కొడుకు ఎంత కష్టపడుతున్నా. కాదు, ఇతను మీ ఆయన నిజమేనా? వాడురా. రే నానా, నైట్ నాగార్జున ఫోన్ చేశాడు, నీకు ఇచ్చిరా? ఎస్ఆర్ నో. ఏంట్రా? ఎస్ఆర్ నగర్, కళ్యాణ్ నగర్, బోరమండ, మోతీ నగర్. మీ పెద్ద కూతురు మళ్ళీ రామ్మను సౌమ్య. కన్నడ వచ్చా? How are you? Yeah, I'm fine. అమ్మా ఇటు చూడు. అబ్బాయి ఏమన్నా నువ్వు? ఎస్ఆర్ నో. అరే వద్దురా, తప్పురా. ఏ ఛానల్ రా? ఏ ఛానల్? చాలా తొక్క చాలా నా పేరు చెప్పారు మాత్రం అదే. ఏమైంది? ఎందుకు నా గడ్డ పేసుకొని తిరుగుతున్నావు? నీ ముఖానికి అంత సీన్ లేదు, నా నువ్వు చేసుకొని. సర్లే, ఇద్దరు పెద్ద ఆంటీ చిన్న ఆంటీ. నాకు స్టాండర్డ్ తెలుగే అర్థం కావట్లేదు, ఇంత లోకల్ తెలుగు ఎలా అర్థం అవుతుంది? చూసి ఊసే ఆవిడ మీద. అర్థమైన తెలుగు, భర్తమాత తెలుగు తెలుసా? ఎంత అంటే నీ అబ్బరే. ఏం కావాలి మీకు? హాస్టల్లో అమ్మాయిలు ఎలా ఉంటారో మాకు తెలియాలి. హాస్టల్లో అందరూ అందమైన అమ్మాయిలు చూస్తావా? మ్యూజిక్
మ్యూజిక్ అయింది. అక్క అక్క జొతక నీకు చెప్పాలక్క. ఒక తమ్ముడు అక్క ఫోన్ చేసి అక్క నీకు గెలిపించక్క 10 కోట్లు ఇస్తాను అక్క అన్నాడు. అక్క 10 కోట్లు ఇస్తానని చెప్పి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు అక్క. అచ్చనాల్ అది కరెక్ట్. అరే నో స్మోకింగ్ నో డ్రింకింగ్ ఏరా తల్లిగా పెళ్లిగా టీచర్ గా ఒక అమ్మగా చెప్తున్నా ఏనా ఎసాను ఒరే నువ్వు బాగుండాలరా. ప్రతి పిల్లలు బాగున్నారు, ప్రతి ఒక్కరు నా పిల్లలే, అందరూ నా పిల్లలే. మమ్మీ ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ అమ్మాయి నెక్స్ట్ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. హీరోయిన్ గా పనికొస్తుంది అమ్మాయి. వెనక నుంచి చూసింది ఈ అమ్మాయినే, ముందు నుంచి చూస్తే ఈ అమ్మాయి కూడా లోకల్ కాకులు అంటే. What is the pleasant surprise you're standing over here and talking to? నీ కలర్ లేదని చెప్తుంది. నా గుణం కంటే గుణం నీకేంది, అదే కలర్ కాదు. ఓ ఈవిడా మీ అమ్మ చెప్పలేదు. ఆ అమ్మాయికి ఒక ముద్దు పెట్టవా? అమ్మాయికి ఒక ముద్దు పెట్టవా? ఆంటీకి దెబ్బ తగిలింది. సల్మాన్ ఖాన్ ఫోన్ చేశాడు, ఏం చెప్పాలి? ఏ ఛానల్ అడుగు ఫస్ట్ సల్మాన్ ఖాన్. ఏ ఛానల్ అడుగు ఫస్ట్ సల్మాన్ ఖాన్. Auntie, what you're talking? ఆంటీ అమ్మా ఇవన్నీ కాదు కానీ మంచి సాంగ్ డాన్స్ చేద్దాం అందరం, ఓకేనా? సాంగ్ చెప్తా స్పెట్ అది. మామా స్కిట్ కదా మామ, ఏదో ఫ్లోలో వర్క్ అట్లా వేసేది. మామా ఫ్లో అన్నావు కదా. నిన్న ఒక అమ్మాయి అలా పోతుంటే ఉయ్య నడిచా మావా. ఏమంది? ఉయ్య అన్నాడు, ఊసేసి వెళ్ళింది. హాస్టల్ లోపలికి వెళ్ళి అమ్మాయిని రా రా అని పిలిచాను తెలుసా? అవునా? ఏమంది? మీ అమ్మాయి ఎవరో చెప్తే బయటకు పంపిస్తాను అమ్మాయి. వయసు దాటిపోతుంది, ఏదన్నా మంచి వయసు ఏంటి మావా, చాలా దాటిపోతున్నాయి. ఏం చేస్తాం? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుద్దాం. నీకు ఆ సమస్య లేదు, ఆల్రెడీ పడింది. ఎక్కడ? నువ్వెందుకు పడ్డావు ఇప్పుడు? ఇప్పుడు కాళ్ళ మీద పడిపోతే తర్వాత రోడ్డు మీద పడతానని. నువ్వేం పెడతావు? ఏం పెడతావేంటి మామా? నేను పెడతా ముందు. నేను రూమ్ లో రైస్ పెడతాను మావా. నేను ఫుల్ కర్రీస్. సరే మీరు వెళ్ళండి. అయ్యో బయటంతా బంద్ అంట. నో కర్రీస్. కర్రీస్ లేవు. మనకు పక్కింటి వాళ్ళు ఉన్నారు కదరా, ఈ రోజు అక్కడ కానిచ్చేద్దాం. సరే కొంచెం సరగా ఏంటి? ఫస్ట్ టైం మీ పక్కన పెళ్ళంగా చేస్తున్నాను కదా, అందుకు. సరిగ్గా చేయి, లేకపోతే తీసేస్తారు. 7 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, నిన్ను తీసారా నన్ను తీయడానికి? ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? పెద్ద అమ్మాయి గుడ్డులా ఉందిరా, ఆహా, రెండో అమ్మాయి లడ్డులా ఉందిరా, మూడో అమ్మాయి సర్లే. ఇది మీ అమ్మాయిగా? అవునా? చిన్నప్పుడు ఉయ్యాలో వేసారా, ఉయ్యాల దీని మీద వేసారా? ఏ ఉయ్యాలనిపించేలా ఉంది. మా అమ్మాయిని కాలు కింద పెట్టకుండా పెంచాం, ఏ కింద పెడితే ఎటు పడితే అటు పోతుందని. ఏంటన్నా అక్కకేమో పూర్ణ అని పేరు పెట్టావు, నాకేమో శాంతి అని పెట్టావు, ఎందుకు? నిన్ను ముందు చూసుంటారు ఇలా పెరుగుతావని, తెలుసుంటే అసంపూర్ణ అని పెట్టేవాళ్ళు నీకు కూడా. పొద్దున్నుంచి నా ఫేస్ క్రీమ్ కనబట్లేదు, ఏమన్నా చూసావా? నేను చూసానక్క. మరి రాసుకొని చావచ్చుగా, దరిద్ర మొహం వేసుకొని ఎక్కడ తిరుగుతున్నావు? ఎలా ఇచ్చా? నువ్వు కూడా రాసుకోవచ్చుగా, చూడలే చెప్తున్నావు. ఎలా ఇచ్చా? అసలు రాసుకోవాల్సింది నువ్వురా. ముగ్గురు మీ అమ్మాయిలేనా? వాళ్ళ కూతురులైనంత మాత్రాన మనల్ని పిలిచేమన్నా భోజనం పెడతాడా ఈ రోజు? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? మాది గౌరవం గల కుటుంబం అండి, భోజనానికి పెడతారా? పెడతారటరా. చుక్కల కోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లే పువ్వా. అయ్యో మీరు తింటూ పలబడ్డారంటే ఎవరో గుర్తు తెచ్చుకుంటున్నారు. నా పేరు నేను గుర్తు చేసుకుంటున్నానండి. అదేంటి మీ పేరు మీరు గుర్తు చేసుకోవడం? నిన్ను చూడగానే నా పేరే మర్చిపోయానండి. ఏదేమైనా నాకు నువ్వు చాలా బాగా నచ్చావు. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు. రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, తీసుకుని రేపేనా? రేపే. నేను ఈ రోజే ఎక్స్పెక్ట్ చేశాను. ముందు కానీ సగం మిగిలింది భోజనం మావా జాగ్రత్త తినండి, మీకు పిల్ల మారింది. పిల్ల మారింది కాదు, పిల్లోడు మారటం కాదు, అది పొల మారింది. మీరు దొబ్బోజనం తినండి. భోజనం కాదు, అది దద్దోజనం తినండి. వడివేలుని వేసుకోండి. వడివేలు వేసుకోండి. వడివేలు వేసుకోవటం కాదు, వడియాలు వేసుకుంటారా అని అడగాలి. మీరు చచ్చారు. నిజంగా చచ్చా నేను నచ్చాను అనాలన్నమాట. మరి రా లేపు పాట వేయాలి. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. నువ్వు నాకు నచ్చావు. నీకు నేను ముచ్చటగా 3 గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను. 3 గిఫ్ట్లా? వాళ్ళిద్దరు ఒకటే. నీకు ఒక్కొక్కటే, ఇది 3 అంటుంది ఒకేసారి. నా గర్ల్ ఫ్రెండ్ ఒక సర్ప్రైజ్ అంది. నాకు ఒకటే అంది. ఏ ఎవడేడు? నీకు సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు కదా. వీడేనా? వీడు నా బాయ్ ఫ్రెండ్. నేను సచ్చానన్నావు, ఈడెవడికి ఇచ్చాడా? నా ఫ్రెండ్. నీకు ఆమె ఫ్రెండా? అవును. ఇళ్ళల్లో ఒకళ్ళు ఆ 3 ఒక ముగ్గురు తెచ్చింది కొంప తీసాది. శాంతి శాంతి అమ్మా శాంతి. వాళ్ళు ఒకటి అన్నారు, ఒకటి తెచ్చారు. నువ్వు 3 అన్నావు. 3 ఆ ముగ్గురు మీరే కదా. అంటే ఇప్పుడు నువ్వు మా ముగ్గురుతో దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. నిన్ను ఎలా పెంచారు, ఎలా తయారయ్యో సిగ్గులేదని ఎలా ఆది వస్తా అన్నాడు, నన్ను రమ్మన్నాడు, ఆయన మాత్రం రాలేదేంటి? ఆది ఏది? మనమే కాదు ఇంకా ఉన్నారు. అన్నయ్య ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ మహేష్ బాబు తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఎక్కడెక్కడ ఉన్న మహేష్ గారి అభిమానులందరికీ వీడి తరపున నా క్షమాపణలు. ఇది చెప్పి స్టార్ట్ చేస్తే బెటర్. మీరు ఎవరు వాయిస్ చేస్తున్నారో చెప్తే ఇంకా బెటర్. ఒట్టేసి చెప్పరా, నువ్వు ఛత్రపతి గెటప్ ట్రై చేసావు కదా? ఇది విన్నారనుకో వాళ్ళు, కొట్టేసో మాట కొట్టక ముందో మాట చెప్పరానా? అయినా ఇగో కరెక్ట్ టైం పెళ్లి చేసుకోవాలి, అప్పుడే ఓ తోడు ఉంటది. తోడు ఉంటదని చెప్తున్నావా? నెక్స్ట్ ఈవెంట్ లో నీకు తోడు పెట్టమని ఇంటి ఇస్తున్నావా? ఇలాంటి ఇంట్లో 8 ఈవెంట్లు నుంచి ఇస్తున్నా, ఏం పెట్టట్లా. ఎందుకే నీకు పక్కింట్లో ఒక ఆవిడని పెట్టారు కదా, ఆవిడ మీరు ఒక దంట వచ్చు కదా. ఈవిడ వెళ్ళి కాఫీ పెట్టమ్మా అంటే ఎన్ని కోతల తర్వాత కుక్క రాపాలి అని అడుగుతుందా. లోపలే ఉండమ్మా, బయటకు వస్తే నానగరం కూడా దాటనివ్వరు నాన్న నిన్ను. మనకంటూ ఎవరో ఉంటారు అమ్మాయిలు, అలాంటి వాళ్ళు వస్తారు. ఏంటో సంక్రాంతికి దీపావళి ఆటలు రండి. ఇంకా రిత్విక నీతో ఉంటే నేను చిన్నపిల్ల అయిపోయాను అసలు. మీరే చూస్తున్నారు? నువ్వు మీ పిల్లలతో ఆడుకుంటున్న వీడియోలు.
అవును, ఈవిడెవరు కొత్తగా ఉంది? నా పేరు బాన్, ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. నరేష్. ఓన్లీ బ్రీడ్, నో హైబ్రిడ్. నా పేరు రితు. నా పేరు పరదేశి. సరిపోయింది. నువ్వెందుకు చెప్తున్నావురా? మన గురించి తెలుసు అనుకుంటా, చిన్నగా సిగ్గు వస్తుంది. నీకు సిగ్గులేదని తెలిసి ఉంటుంది, అందుకే మాట్లాడదామా ఏమా? అతని గతం నాకు ముఖ్యం కాదు, కానీ మాకు ఈ స్కిట్ భవిష్యత్తు ముఖ్యం అమ్మా. అను, నిన్ను మెచ్చా, నీ కోసం వచ్చా, మనిద్దరం కలిస్తే అచ్చా. నో. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. ఏమైందిరా? చెప్పుకో తమ్ముడు, చెప్పుకో తమ్ముడు. మౌత్ లో ఏమన్నా మటన్ పీస్ పోయిందా? రుత్వికా రుత్వికా అంటున్నా. నీకు పాట ద్వారా మొత్తం ఇంప్రెస్ చేస్తా. మోని అమ్మ గొప్పదే, గొప్పది కదదే. ఓ రే నరేష్ గా బాధపడగరా. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ఉండరా బాబు, చాలా మంది కొత్త వాళ్ళు ఇచ్చారు. ఇక ఈ అమ్మాయి చూడు, బ్రేక్ ఇద్దాంరా. హలో, నువ్వు ఇప్పుడే వచ్చిన భాను అమ్మా, ఎప్పటి నుంచో ఉన్న ఉదయ భాను గారు కాదమ్మా. హలో, విజయవాడ మొత్తంలో అందమైన అమ్మాయి ఎవరంటే ఏం చెప్తారు తెలుసా? బాను అని అంటారు. ఇదే జబర్దస్త్ లో చెప్తే జోక్ అంటారు తెలుసా? కాదు, ఎందుకు మీ నలుగురు ఇంత ఇంప్రెస్ చేస్తున్నా కూడా నో అంటారేంటి? యాక్చువల్ గా మీరు మాకు నచ్చారు, బట్ మాకు నచ్చితే సరిపోరు, మా అక్కకు కూడా నచ్చాలి. ఓ, మీ అక్క ఉందా? ఏ అలా అడిగారేంటి? అంటే మీరే ఏదినారు, మీకంటే ఇంకా ఉన్నారా అని అడుగుతున్నామండి. ఒక 2 కిలో మటన్ భయ్యా. ఆవిడేంటి అమ్మా, 2 నీళ్ళకాయ కొట్టమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం ఏమైంది? లేదు, అందరి పక్కన అమ్మాయిలు ఉన్నారు, నా పక్కన కూడా అమ్మాయిని పెట్టమన్నాడు. అమ్మాయిని పెట్టి అక్కని చేసి కుక్క పెట్టి ఎడుతున్నాడు. అదో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సంక్రాంతి ఏమిటి చెప్పలేదు ఎవడికి? ఎవరు చెప్పాలి కదరా ఎవడైనా. నాకు జోకులు వేస్తే మంట. వేయకపోతే ఆఫీస్కి పిలిచి క్లాస్ పీకుతారు గంట గంట. అసలు మీరెవరు? ప్రదీప్ మాచిరాజు. నరేష్ ఇండస్ట్రీకి రాజు, ఇండస్ట్రీకి రాజు. హైపరాది రైజింగ్ రాజు. పరదేశి. నీకే రాజు లేదా? రాజు లేదా, ఓన్లీ పూజే. మొత్తం వదిలించేశారు మొన్నే. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీ వాళ్ళని లవ్ చేసాం. లవ్వా? నో. మిమ్మల్ని కదమ్మా. మా అక్క గురించి ఏం తెలుసు మీకు? అక్క అడిగేస్తే భూకంపం వస్తది, సైకి చేస్తే సునామీ వస్తది. ఏమంటున్నారు? ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం అంటున్నారు. హలో, ఆ, ఈ టైంలో మా అక్క బయటికి వెళ్ళిందంటే అందరూ గచ్చ 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 వనకాల్సిందే. మీ అక్క ఏంటో ఎవడు బయటికి వెళ్ళి ఉడుకుతారు, చలికాలం ఇది. అసలు మీరు ఏం చూసి వీళ్ళని లవ్ చేశారు? అతని టైమింగ్ తెలుసా? అసలు అతను ఏ టైంకి ఏం చేస్తాడో నీకు తెలుసా? ఇవిడ ఇంకా డీప్ గా వెళ్ళింది. నువ్వేం చూసి లవ్ చేసావు? వాడి కళ్ళల్లో ప్రేమ చూసి. వాడు మా కళ్ళకే కనిపించట్లేదు, మళ్ళీ వాడి కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించిందా? ఈ అక్క ఒప్పుకునేది లేదు కానీ మొత్తం పడుకుంటారు కదా, నలుగురిని లేపుకుని వెళ్ళిపోదాం. ఏయ్, నా పిల్ల నాకు దొరికింది, రండిరా. నా పిల్ల నాకు దొరికింది. ఓ నాచి నేనే పట్టుకున్నా. ఏంటి ఎక్కడ కూడా నువ్వేనా? రే కట్అవుట్, నాశనం అయిపోతావురా. ఒరేయ్, నువ్వు చిన్న పాపం చూసి యాక్చువల్ గా పెద్ద పాపకే లైన్ వేసావు కదా. నిన్ను తలెత్తుకునేలా చేసిందని చూసావు కదా. మా ఇంటికి వచ్చి మా వాళ్ళే లేపుకెళ్దాం అనుకుంటారా? అంటే అది కాదండి, ఆ చెయ్యి ఇచ్చింది ఈడే కొంచెం. మేఘాలలో చేరి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతో తెలిపి మరి. మీ ఇద్దరు వెళ్తుంటే ఎవరితో బండి కొట్టేసి పారిపోతున్నట్టుంది ఇద్దరు. ఓకే, అది నువ్వు వెనకాల సోమ్యాన్ని కూర్చోబెట్టుకుని అలా బుర్ర మన ఒక రౌండ్ వేస్తే మేము ఇంకోసారి మీ ఫ్యామిలీ జోలికి రాం. రౌండ్ అయితే వేస్తాం కంపల్సరీ. మేము ఉంటావా అనేది. బండి మీద సరే రండి, బండి వెనక పెట్టండి. మీరు తీసుకెళ్ళండి ఇంటి నుంచి. అది కూడా మనకే టాస్క్. ఆయనకి రావాలి కదా. అయ్యి బాబు
ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు సౌమ్య గారే. కూర్చో. నువ్వు కూర్చోవాలి ఫస్ట్. మనకి ఎక్కువ వెనక్కి కూర్చోవడం అలవాటు. ఆన్ చేసి ఇస్తున్నా మీకు. నేను ఆన్ చేస్తా. నిజంగా టూ వీలర్ రాదా? ఒక్క నిమిషం రా, ఆగు. ఇది ఆపేయండి ఫస్ట్, నేను చేస్తా. ఈ సొల్లు కబుర్లు కాదు, ఒక రౌండ్ కొట్టే మేము వెళ్ళిపోతాం కదా. మీరు వెళ్ళండియా, మేము నడుపుతాం. రౌండ్ కూడా వద్దండి, అక్కడి నుంచి ఇక్కడి వరకు రండి చాలు. నిజంగా వెహికల్ రాదా? పోసిని ఏదో ఒకట్లే, ఎక్కువ ఫస్ట్. ఒరే నువ్వు కూర్చొని నన్ను పట్టుకో, అదే వస్తది. నన్ను పట్టుకో. ఇప్పుడు చెప్పు, క్లచ్ ఎక్కడ ఉంటది? క్లచ్ ఎక్కడ ఉంటది? క్లచ్ ఉండదు గురువు గారు. సౌమ్య ఆయనకి బైక్ నడపడం రాదు. నిజంగా రాదా? నీకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, కామెడీ రాదు, ఇప్పుడు బైక్ కూడా రాదా? దీనికి ఎవర్రా పేమెంట్ ఇచ్చి పిలిపించింది? నేను ఒక వీడియో చూసారు, శాంతి కుమార్ నా హెల్మెట్ లేకుండా తీసుకువెళ్ళారు బైక్ లో. నీది బెంగళూరు అయితే ధైర్యం చేసి తనవే బాబు. అయ్యో ఇవి బ్రేకులు, ఇవి పట్టుకో, నొక్కితే అవుతుంది. ఇదే బ్రేకా? బ్రేక్ గానీ నువ్వు వెనకెళ్ళు. ఇదేంటిది మరి? అది బ్రేక్. బ్రేక్ ఎన్ని బ్రేకులేనా? ఏదో ఇది వెనకాల, ముందు టైర్ వెనకాల టైర్. అంటే ఇప్పుడు ఇది వేస్తే వెనక టైర్ వెళ్తా ఉంటుందా అంటే? ఇగో ఇది ఎక్సిలేటర్, ఇది ఇట్లా ఇట్లా అంటే ముందుకెళ్తుంది, అంతే, ఏం లేదు. అంతే. నువ్వు వచ్చి పక్కే టెన్షన్ దూరం ఎలా నేను చెప్తా. అది ఈ బ్రేక్ పట్టుకో. బాయ్ బాయ్. అంతే, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. ఒకసారి లాస్ట్ చూసుకోండి అందరూ ఒకసారి ఇద్దరు. నువ్వు రెడీ? నువ్వు ఓకేగా? హలో, నేను ఇప్పుడే జబర్దస్త్ సాయంకాలం అయ్యాను, కేర్ఫుల్. నువ్వేం భయపడకు, ఎందుకంటే నేను భయపడతాను అందుకు. రేస్ చేయి, కాలు పైకి పెట్టు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇంకో 30 seconds లో మీరు ఇచ్చిన టాస్క్ చేయాలి. ఇంకే వచ్చావు ఇక్కడ దాకా, నాతో రాలేదా నువ్వు? మధ్యలో ఏం దిగిందండి అనుభవం డైరెక్ట్ వెళ్ళు. అసలైన టాస్క్ ఏంటంటే ఇప్పుడు నరేష్ మధ్యలో కూర్చుంటాడు. అరే కింద కూర్చో, నాకు ఏది ఎక్కడ ఉందో తెలియాలి కదా, కింద కూర్చో. ఇది అవ్వట్లేదు కానీ టాస్క్ ఇక్కడికి అయిపోయింది, సక్సెస్ఫుల్ గా ట్రై చేయాలా? ఇప్పుడు కూర్చుంటారా? నాకు ఇలాంటివే కావాలరా. మేనేజర్ గారు, షూట్ అయ్యాక మా కార్ క్యాన్సిల్, మేము ఇద్దరం ఇలా వెళ్ళిపోతాం. వెరీ గుడ్ సౌమ్య గారు, లవ్లీ. శ్రీదేవి గారికి వచ్చా స్కూటీ? మీకు ఇచ్చిన టాస్క్ చేయలేదు, నన్ను తిరిగి చేయమంటున్నారా? శ్రీదేవి గారు ఎక్కితే ఖచ్చితంగా నడుపుతా. సరే ఓకే, నేను ముందు నడుస్తాను, మీరు చేస్తారా ఒక రౌండ్? నడిస్తే రాదు నాకు. మీరు బయలుదేరినిగా మా వాడు ఇంకా రమణ నడిపితే బాను కూర్చోవాలా? అవును. ఓకే. ఏ బాను బండెక్కిందిరో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫైనల్ గా బాను బండెక్కేసిందిగా.
చిన్నప్పటి నుంచి బండి తోలలేదా? ఒకసారి ఇలాగే ట్రై చేసా, స్ట్రైట్ రోడ్డు ఉందని చెప్పి ఏదో బాగుంది కదా నాకు ఇవ్వండి ఒకసారి అని అడిగా. వెనక్కి కూర్చున్నారు, ఉన్నదంతా రైట్ చేసా. నాకు ఇంకేం చేయాలో తెలియలేదు. వెళ్ళి నేను డైరెక్ట్ గా ఒక కాలంలో ఇలా ఉండిపోయా. వెనక వాడు లేడు, వాడు ఎగిరి ఆ కంపల్లో పడ్డాడు. వాడు అక్కడి నుంచి అరుస్తున్నాడు. ఆ రోజు నుంచి ఇంక బైక్ టచ్ చేయలేదు. మరి ఏమొచ్చు మీకు? సైకిల్ వచ్చు.